నేనైతే డీమార్ట్‌కి వెళ్ళిపోయాననమాట. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూ పార్ట్ అనమాట. సో, ఇక్కడైతే మనకి డీమార్ట్ అనేది కర్కంబాడి రోడ్‌లోకొస్తది తిరుపతి. అండ్ పార్కింగ్ ప్లేస్ అయితే సూపర్‌గా ఉంటుంది. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడైతే మనకి ఈ డీమార్ట్‌లో మొత్తం ఏ టు జెడ్ గ్రాసరీ ఐటెమ్స్ పిల్లలకి, కిడ్స్‌కి, పెద్దవాళ్ళకి క్లాతింగ్, షాపింగ్ అన్నీ ఉంటాయన్నమాట. సో, లోపలికెళ్ళిపోదాం. ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపించేస్తాను రండి. సో, మేము ఇంకొకరొచ్చినారు కదా! మాతో పాటు ఫ్యామిలీ వాళ్ళ పాప అనమాట. సో, కలిసి షాపింగ్ చేస్తా ఉన్నాము. సో, చూడండి నేనైతే ఫస్ట్ అయితే ఆ బిస్కెట్స్ చూస్తానే తీసుకోవాలనిపించింది. బోరోబన్ బిస్కెట్స్ అయితే కొన్ని తీసేసుకున్నాను. సో, మమ్మీ అయితే ఈ బోరోబన్ బిస్కెట్స్ ఇంకా 2 తీసుకుందాం బాగున్నాయని చెప్పేసి అన్నదనమాట. సో, దీంట్లో ఇంకా కొన్ని వెరైటీస్ ఏమన్నా ఉన్నాయని చెప్పి చూసినాము. మొత్తం అవే ఉన్నాయి. సో, మమ్మీ అయితే ఇంకా చూస్తూ ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అని. కాశ్మీరీ మిర్చి కాశ్మీరీ మిర్చి ఉందా అటు సైడ్ ఉందా మిర్చి లేదు గుంటూరు చూడండి నేను ఏం తీసుకున్నాను అవి వచ్చేసి మురుమురాలు అనమాట. అంటే పొరుగులు అంటారు కదా, అవి స్నాక్స్గా తిన్నాను, చాలా బాగుంటాయి. అది తీసుకున్నాము. హ్యాపీ న్యూ ఇయర్. ఏం తీసుకున్నాం తను అయిపోయింది. ఎక్కడ అయిపోయింది మమ్మీ ఉండు, మన బండి అక్కడ ఉంది, తీసుకుని వద్దాం ర్యాలీ. సో ఇక్కడ మమ్మీ ఏం చేస్తుందంటే మొబైల్లో చూస్తూ ఉందన్నమాట. తనకు కొన్ని ఐటమ్స్ కుకింగ్లో వేయడానికి కావాల్సిన థింగ్స్ అవి గుడ్డులు అనేటివి ఏమేమి కావాలో అవి మొబైల్లో చూసి మరీ కొనుక్కుంటుంది అనమాట. ఇది చూడండి, కేక్ మేకింగ్కి ఇన్ని రోజులు మేము జస్ట్ హ్యాండ్తో బ్లెండ్ చేస్తున్నాం అనమాట. సో ఇది బ్లెండర్ ఒకటి తీసుకున్నాం. అది మిషన్తో కాకుండా ఇది హ్యాండ్తోనే బ్లెండ్ చేయాలన్నమాట. మామూలుగా మిషన్ బ్లెండర్ కూడా ఉంటుంది, అవి కూడా చూద్దాం అనుకుంటున్నాం. ఇది జస్ట్ ఓన్లీ ఒక 29 రూపీసే అనమాట. ఏం చేస్తారు? జయ 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 హే మూవీలో ఇడియప్పం చేస్తారు కదా, అదే అనమాట మేకర్. సో ఇక్కడైతే నెక్స్ట్ కుక్కర్ చూడడానికి వచ్చేస్తున్నాం అనమాట. సో నాకు వచ్చేసి కుక్కర్ తీసుకుందామని, ఎందుకంటే నా దగ్గర అక్కడ ఢిల్లీలో కుక్కర్ వచ్చేసి ఇక్కడ దాకా లేదనమాట. సో అది కుక్కర్ వచ్చేసి కొంచెం ఓవెల్ మోడల్లో ఉంది, లోపలికి పెట్టి తీయడం అందుకు ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ అది. సో మన సైడ్ లాగా స్ట్రాంగ్గా ఉండడం అంతా ఏముండదు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ మోడల్ తీసుకుందామని చూస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి 5 లీటర్స్. సో వచ్చేసి దీని ప్రైస్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ప్రెస్టేజ్ అయితే 5000 3000 నుంచి 5000 లోపల ఉంది. సో నార్మల్ స్టీల్ ఇది అలాంటిది అయితే మనకి జస్ట్ ఒక 2000లో అలా ఉందన్నమాట. సో చూస్తాను, ఇదైతే స్ట్రక్ అయిపోయింది చూడండి, తీస్తుంటే అస్సలు రావటం లేదు. సో అది వచ్చేసి మాకు పెట్టండి అది అక్కడికి వదిలేసినాము. ఇంకా నేను పక్కన ప్యాంట్స్ అవి కూడా చూస్తూ ఉన్నాను. సో అవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. సో ఇవన్నీ చూస్తూ అక్కడున్న కస్టమర్ని కూడా పిలిచినాం, వర్క్ చేసే అతన్ని. ఆయన చూసి ఇది శాంపుల్ ఇదేమంత బాగుండదు, సో మీరు తీసుకోవాలనుకుంటే స్టీల్దే ప్రిఫర్ చేసుకోండి, ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ లుకింగ్ మాత్రం అది బాగుంటుంది కానీ లైఫ్ అయితే ఎక్కువ ఉండదు. ఇది స్టీల్స్ అయితే మీరు రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, ఎట్లైనా వాడుకోవచ్చు. కానీ సో మామూలుగా అయితే అది అంత బాగుండదు అని చెప్పేసి అయితే ఆయన సజెషన్ ఇచ్చున్నారు అక్కడ వర్క్ చేసే అతను. సో మేమైతే ఆ కుక్కర్ స్టీల్ అయితే తీసుకున్నాను 5 లీటర్స్ది. అనుకుంటున్నాం కదా ఇది చూడు దాంట్లో ప్లాస్టిక్ ఉందేమో. దీని నిండా హాట్ కాఫీ, ఇంత కాఫీ తాగుతారు ఎవరన్నా? ఆరోగ్యం చలో सारा टी कप्स बहुत अच्छा लग रहा है. నెక్స్ట్ ఇవైతే చూసాము, డెకరేషన్స్కి అయితే సూపర్ ఉంటాయి. హౌస్కి ముందు పక్కన మనకి ఫెస్టివల్స్ అప్పుడు అట్లా వేసుకోవడానికి. సో మనకి దగ్గరలో సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కదా, సో దానికోసం ఏ కలర్ బాగుంటుంది అని చెప్పేసి నేను చూస్తున్నాను అనమాట. సో మమ్మీని కెమెరాలో చూడు, మనకి కెమెరాలో నీకు ఏది మంచిగా అనిపిస్తుందో దాన్ని తీసుకుందామని. సో అక్కడున్న ఎల్లో కానీ ఆరెంజ్ కానీ, సో వాటన్నిటికన్నా ఎల్లోనే బాగా డార్క్గా అనిపిస్తుంది, ఆరెంజ్ ఇవన్నీ కొంచెం
అంత ఏం లేదనమాట. సో ఈ 2 కంపేర్ చేసుకుంటే ఎక్కువ మనకి బ్రైట్‌గా చూడనికి యెల్లోనే బాగుందనమాట. సో ప్రిఫర్డ్ యెల్లో అనమాట. సో యెల్లో తీసేసుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ చూడండి ఆ చిన్న పాప దాంట్లో కూర్చొని ఆడుకుంటుందనమాట. సో నాకైతే మా పాపనే గుర్తొచ్చింది. సో ఇదోండి నేను తీసుకున్న చాక్లెట్ బటర్ అవన్నీ बटरनट चॉकलेट गाइस मैंने चॉकलेट और बटरनट चॉकलेट 2 चॉकलेट ले लिया सारा गाइस మేమందరం డిమార్ట్ కి వచ్చినాం మాతో పాటు ఫ్యామిలీ ట్రిప్ న్యూ ఇయర్ ఆంటీ का बेबी आंटी का अंकल हमारा गाड़ी సో ఇప్పుడు మేము దీంట్లో వెళ్ళిపోతాం మా వెహికల్. సో ఇప్పటికి లంచ్ టైం అయిపోయిందనమాట. సో అందుకని చెప్పేసి మేము ఫస్ట్ ఏదైనా హోటల్ ప్రిఫర్ చేద్దామని చెప్పేసి హోటల్ చూస్తూ ఉన్నాము. మెయిన్ రోడ్లో మనకి ఇక్కడ బిగ్సీ దగ్గర హోటల్స్ ఉన్నాయి. సో అక్కడైతే ఒక మంచి హోటల్ తీసేసుకొని అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. సో మనకి తిరుపతిలో వెజ్ నాన్ వెజ్ అన్నీ చాలా బాగుంటాయి. సో ట్రై చేయండి. సో మేమైతే ఈరోజు న్యూ ఇయర్ కదా అందుకని చెప్పేసి మేము ఓన్లీ వెజ్జే తీసుకున్నాము. సో అందుకని చెప్పేసి వెజ్ హోటల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. తర్వాత పార్క్ సో గాయస్ ఇప్పుడైతే ఫస్ట్ మేము తినడానికి అయితే వెళ్తా ఉన్నాం లంచ్. చెట్లు బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయి చెట్లు అయితే కొంచెం. ఇది మన ఇంటి దగ్గర ఉన్న ప్లాంటే. తను ఎక్కడ కూర్చుందాం? मेरा लंच పప్పడ్. ఇంకా డైరెక్ట్గా మేము షాపింగ్కి వెళ్ళిపోయామన్నమాట. షాపింగ్ దగ్గరికి వెళ్ళేసి నా బర్త్డే డ్రెస్ కూడా తీసేసుకున్నాను నేను. సో డ్రెస్ అవన్నీ మీకు చూపించడానికి నాకు టైం సరిపోలేదు, ఎందుకంటే నేను అక్కడికి కూడా శిల్పారాం వెళ్ళినాను కదా. సో డ్రెస్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్.